భక్త తుకారాం. అతని జీవితంలోని మధుర ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం. తుకారాం పాండురంగడి భక్తుడు. మహారాష్ట్రలోని దేహో గ్రామ నివాసి. 1608-1649 మధ్యకాలంలో జీవించిన తుకారాం పాండురంగణ్ణి సేవించడమే తన జీవితానికి పరమార్థంగా భావించాడు. పాండురంగడి ఆదేశం మేరకు అనేక అభంగాలు రచించి వాటిని ఆ స్వామికే అంకితం చేసిన పరమభక్త శిఖామణి. తనకున్న కొద్దిపాటి ఆస్తిపాస్తులను పాండురంగడి సేవకే ధారపోసిన తుకారాం మానవ సేవే మాధవ సేవగా భావించి భక్తి మార్గాన రాగ పరిమళాలు వెదజల్లాడు. ఒకవైపున భార్యాబిడ్డలు ఆకలితో అలమటించిపోతున్నా పాండురంగడి గురించి మాత్రమే ఆలోచించిన అనితర సాధ్యమైన భక్తి ప్రపత్తులు ఆయనలో కనిపిస్తాయి. పాండురంగడు ప్రసాదించినది మినహా వేరెవరు ఏది ఇచ్చినా స్వీకరించనంటూ శివాజీ మహారాజు పంపిన కానుకలను సైతం తిప్పి పంపిన మహనీయుడు తుకారాం. తనను అన్ని విధాలుగా